హలో ఎవ్రీవన్. సండే స్పెషల్ చికెన్. చికెన్ అంటే సండే. ఈరోజైతే నా స్టైల్‌లో నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ ఏసుకొని గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. దానికోసము ఆనియన్ అండ్ టమాటా గూడా కట్ చేసి గ్రేవీ కోసం అయితే ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ అయితే ఏసేసుకొని దాంట్లోకి సాజీరా మంచిగా సాజీరా ఏసుకొని మంచి ఫ్లేవర్ కూడా బావుంటుంది. టేస్ట్ అదిరిపోతుందసల. దీంట్లోకి స్పైసీ కోసం మిర్చి అండ్ కరివేపాకు అన్నీ అయితే ఏసేసి కలబెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా రెడీమేడ్ పేస్ట్ అయితే వేసేసాను నేను. ఇది గూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై జేసుకోవాలి. దీంట్లోనే మనం మ్యాగ్నేట్ జేసి పెట్టుకున్నాం. ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ మ్యాగ్నేట్ జేసైతే చికెన్‌లో మంచిగా మ్యాగ్నేట్ జేసుకొని పెట్టుకొని వేసుకున్నాను. దీంట్లో కడాయిలో అయితే వేసేసుకొని ఇది గూడా ఒక 2 నిమిషాలు కలబెట్టేసుకొని, మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. చక్కగా మగ్గిన తర్వాత నీళ్లయితే బయటకొచ్చేసాయి గదా! చికెన్‌లో నుంచి నీళ్లయితే బయటకొచ్చేసాయి. ముందు మ్యాగ్నేట్ జేసి పెట్టుకుంటే ఇలా చక్కగా అయితే వాటరే సరిపోతూ ఉంటాయి. ఇందాక ఫ్రై జేసి పెట్టుకున్నాం గదా! టమాటాలు, ఆనియన్ అది గూడా పేస్ట్ చేసుకొని గ్రేవీ అయితే వేసేసుకున్నాను. దీంట్లో మళ్ళీ కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. కారం, సాల్టు మనం రుచికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. అండ్ సాల్ట్ గూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు గూడా సాల్ట్ వేసాం కాబట్టి. ఇది గూడా కలబెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించేసుకోవాలి. చక్కగా మగ్గిన తర్వాత ఆయిల్ అయితే చూసారా పైకైతే వచ్చేసింది. బాగా తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసాను. మరి గ్రేవీ గూడా ఉండాలి గదా! మరీ తిక్కుగా లేకుండా. ఇది ధనియాలు, చెక్క మొగ్గ ఫ్రై చేసి పౌడర్ అయితే వేసేస్తున్నాను. ఇది గూడా 2 నిమిషాలు మగ్గిచ్చేసుకున్న తర్వాత ఫైనల్‌గా అయితే కొత్తిమీర అయితే వేసేసాను. చూసారా? నా స్టైల్‌లో అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీ పీసెస్‌గా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. థాంక్ యూ.